गुड इवनिंग स्टूडेंट्स, हाउ आर यू ऑल? आई होप बहुत ही अच्छे होंगे. సో మీ మరికొన్ని వర్డ్స్తో ఈ రోజు కూడా నేను మీ ముందుకు వచ్చాను. కొత్త కొత్త వర్డ్స్తో. అంటే మనం ఫ్రూట్స్ నేర్చుకోబోతున్నాం, దాంతో పాటు కొన్ని కలర్స్ కూడా నేర్చుకోబోతున్నాం. సో ఈ కలర్స్, ఫ్రూట్స్ ఈ రెండు మనం ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో దానికంటే ముందు మీకు వెజిటేబుల్స్ నేమ్స్ గుర్తున్నాయా లేదా అని ఒక చిన్న టెస్ట్ మీకోసం. ఓకేనా? సో అవేంటంటే ఐ వాంట్ టు నో సమ్ వర్డ్స్ మీనింగ్స్ లైక్ బిటర్ గార్డ్, బిటర్ గార్డ్ స్పినాచ్, తర్వాత చిల్లీ పొటాటో. సో వీటిని మనం హిందీలో ఏమంటాం? లెట్ మీ నో ఇన్ కామెంట్స్. ఓకే, సో మనం ఈ రోజు లెసన్ కూడా స్టార్ట్ చేద్దాం. సో ఫ్రూట్స్, ఈ రోజు లెసన్ ఏంటి? ఫ్రూట్స్. ఇంకా తొందరగానే మనం ఒక 1-2 లెసన్స్ తర్వాత మనం తొందరగానే సెంటెన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. సో మీరందరూ కూడా ఏ రోజుకి ఆ రోజు క్లాస్ నోట్ చేసుకుని తప్పకుండా నాకు కామెంట్స్లో ఏవైతే మీనింగ్స్ అడుగుతున్నానో తప్పకుండా నాకు తెలియజేయాలి. ఓకేనా? సో ఓకే, చూడండి ఫ్రూట్స్. సో ఫస్ట్ ఆమ్తో మొదలు పెడదాం. సో మన వేసవి కాలంలో వచ్చేది, అందరూ ఇష్టపడే ఫ్రూట్ మ్యాంగో కదా. సో దీన్ని మనం హిందీలో ఏమంటాం? ఆమ్. తెలుగులో అయితే మామిడి పండు అంటాం దీన్ని, హిందీలో అయితే ఆమ్. సో ఇది గర్మియంకి సీజన్ మే ఆతా హై, అంటే వేసవి కాలంలో వస్తుంది. అదే కాకుండా ఆమ్ బహుత్ మీఠా హోతా హై, చాలా తీయగా ఉంటుంది. సో మామిడి పండు మనకి చాలా తీయగా ఉంటుంది కదా, అందులో చాలా రకాలు ఉంటాయి, బట్ మామిడి పండు చాలా తీయగా ఉంటుంది కదా. సో నెక్స్ట్ వచ్చేసి కేలా. కేలాని ఎలా చెప్పొచ్చు హిందీలో? ఎలా మనం సెంటెన్స్లో దీన్ని ఫామ్ చేయొచ్చు? కేలా అంటే అరటిపండు, ఇంగ్లీష్లో అయితే బనానా. సో కేలా పీలా హోతా హై. ఇక్కడ చూడండి, పీలా. పీలా అంటే ఎల్లో. సో మనకి ఎల్లో కలర్లో ఉంటాయి కదా అరటిపళ్ళు. నెక్స్ట్ సంతరా. సంతరా అంటే తెలుగులో మనం కమలా పండు అంటాం, ఇంగ్లీష్లో అయితే ఆరెంజ్. సో సంతరా కా జ్యూస్ బహుత్ హీ స్వాదిష్ట హోతా హై. సో అంటే మనకి ఈ ఆరెంజ్ జ్యూస్ ఏదైతే ఉంటుందో అది చాలా టేస్టీగా ఉంటుంది. టేస్టీని హిందీలో ఏమంటారు? స్వాదిష్ట్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అంగూర్. దీని తెలుగులో మనం ద్రాక్ష పళ్ళు అంటుంటాం కదా. సో ఇంగ్లీష్లో అయితే గ్రేప్స్. సో దీన్ని ఎలా వాడచ్చు? దీన్ని ఎలా సెంటెన్స్లో ఫామ్ చేయొచ్చు? దీన్ని ఎలా చేయొచ్చు అంటే అంగూర్ ఖట్టే హోతే హై. ఖట్టే అంటే మీరు ఆల్రెడీ ఇది వరకు వీడియోలో నేర్చుకున్నారు. రుచులు పుల్లగా ఉంటాయి. ఓకే, కాలే, అంగూర్ కాలే హోతే హై. చూడండి, కాలా అంటే మనకి బ్లాక్. అందుకే అన్నాను మనకి ఈ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్స్తో పాటు మనం కలర్స్ కూడా వాటికి మ్యాచ్ అయి నేర్చుకుందాం. సో అంగూర్ కాలే హోతే హై, అంగూర్ చోటే और గోల్ గోల్ హోతే హై. సో అంటే చిన్నవిగా చాలా గుండ్రంగా ఉంటాయి, లేకపోతే బ్లాక్ కలర్లో ఉంటాయి. అంటే చాలా రకాల ద్రాక్ష పళ్ళు ఉంటాయి, బట్ మనం ఒక టైప్ ఆఫ్ చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అనార్. అనార్ని మనం ఎలా చేయొచ్చు అంటే, అనార్ అంటే ఫస్ట్ దానిమ్మ పండు, దీని అర్థం పోమోగ్రానైట్ అంటారు. సో దీన్ని ఎలా చేయొచ్చు? అనార్ లాల్ హోతా హై. చూడండి, లాల్. మనం లాల్ అంటే ఎరుపు. ఇందాక పీలా నేర్చుకున్నాం. బనానా అంటే కేలా, పీలా హోతా హై. సో మనకి ఇది కూడా కవర్ అయింది కదా, పీలా హోతా హై. నెక్స్ట్ అనార్ లాల్ హోతా హై. సో లాల్ అంటే రెడ్గా ఉంటాయి. సో మన అనార్ చూస్తే అంటే దానిమ్మ పళ్ళు చూసామనుకోండి, అలా ఉంటాయి, రెడ్ కలర్లో ఉంటాయి. వాటి ఏవైతే లోపల ఉండే గింజలు కూడా రెడ్గానే ఉంటాయి కదా. నెక్స్ట్ వచ్చేసి తర్బూజ్. చాలా మందికి ఇష్టమైన పండు, ఎందుకంటే దీంతో దాహం, ఆకలి రెండు తీరుతాయి. తర్బూజ్ అంటే పుచ్చకాయ, వాటర్ మిలాన్. సో చాలా మంది ఇష్టపడతారు. తర్బూజ్ बहुत लोग पसंद करते हैं. సో తర్బూజ్ పుచ్చకాయ చాలా మందికి ఇష్టం, చాలా మంది ఇష్టపడుతుంటారు. బహుత్ లోగ్ అంటే చాలా మంది, పసంద్ కర్తే హే అంటే ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్ సేబ్. సేబ్ అంటే యాపిల్, యాపిల్ అంటాం కదా. సో సేబ్ కా ఫల్ లేకపోతే సేబ్.
షిమ్లా మే పాయే జాతే హై. అంటే మనకి ఎక్కువగా యాపిల్ పండ్లు మనకి షిమ్లా నుంచి వస్తూ ఉంటాయి కదా, సో షిమ్లాలో ఉంటూ ఉంటాయి, ఎక్కువగా అక్కడ పండుతూ ఉంటాయని అర్థం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి పపీత. పపీత అంటే పపాయ, తెలుగులో అయితే బొప్పాయి. సో పపీత స్వాస్థ్య కే లియే లాభదాయక్ హై, అంటే ఆరోగ్యానికి చాలా మంచిది. స్వాస్థ్ అంటే ఆరోగ్యం, లాభకారి అంటే దానికి బాగా లాభమైనదని, అంటే దానికి మంచిది అని అర్థం. నెక్స్ట్ అమృద్. అమృద్ అంటే జామకాయ, మనకి మోస్ట్లీ ఫ్రీక్వెంట్గా దొరుకుతూ ఉంటాయి కదా, సో గోవా. సో అమృద్ రోజ్ ఖానా చాహియే, అంటే మనకి జామ పండు రోజు తింటూ ఉండాలి. చాలా ఇష్టమైన పండు ఉంటుంది అందరికి, చాలా అంటే ఇష్టం ఎలా ఉన్నా అది ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తింటుంటారు జామ పళ్ళు. షుగర్ కూడా చాలా మంచిది అంటుంటారు కదా. నెక్స్ట్ సీతాఫల్. ఇంకా ఉండడానికి అయితే చాలా ఫ్రూట్స్ ఉన్నాయి, బట్ మనం ఎక్కువగా మన సరౌండింగ్స్ లో ఏవైతే ఉంటుంటాయో, అంటే మనకి ఎక్కువగా మనం తింటూ ఉంటామో అవి నేను రాశాను కొన్ని. సీతాఫల్ అంటే మనకి తెలుగులో సీతాఫలమే అంటారు, ఇంగ్లీష్ లో అయితే కస్టర్డ్ యాపిల్. ఓకే, సీతాఫల్ మేరా పసందీదా ఫల్ హై. పసందీదా, పసందీదా అంటే ఇష్టమైన, ఫేవరెట్ అని, నాకు ఇష్టమైన ఫ్రూట్ దాని అర్థం. సీతాఫల్ మేరా పసందీదా ఫల్ హై అంటే నాకు ఇష్టమైన ఫ్రూట్ అని, ఓకే, ఫేవరెట్ ఫ్రూట్ అని. సో ఇలా ఈ 10 వర్డ్స్ ఈ రోజు నేను ఫ్రూట్స్ నేమ్స్ రాశాను. తప్పకుండా మీరు రాసుకుని నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఆ ఫ్రూట్ తిన్నప్పుడల్లా ఆ నేమ్ మీకు హిందీలో గుర్తుకు రావాలి. ఓకేనా? సో ఇప్పుడు కలర్స్ కొన్ని కవర్ చేసాం కదా, మిగతా కలర్స్ కూడా మనం చూద్దాం. ఓకేనా? చూడండి, లాల్. లాల్ అంటే రెడ్ అని మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, అనార్ లాల్ హోతా హై, సో రెడ్ గా ఉంటుంది అని. తర్వాత నీల, మేరా దుప్పట్టా. దుప్పట్టా అంటే దుప్పటి అని అర్థం కాదు, చున్నీ అని అర్థం. హిందీలో దుప్పట్టా అంటారు. మేరా దుప్పట్టా నీలా హై, సో ఇది బ్లూ కలర్ లో ఉంది అని అర్థం. హర. హర అంటే గ్రీన్, పచ్చని. సో ప్రకృతి హరా భరా హై, సో ప్రకృతి మనలో పచ్చదనం ఎక్కువ కనిపిస్తుంది కదా, అంటే నేచర్ లో ఎక్కువ పచ్చదనం అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ పీలా. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, బనానా అంటే కేలా పీలా కలర్ మే హోతా హై, పీలా రంగు మే హోతా హై అంటే మనం ఎల్లో కలర్ లో ఉంటుంది అని. గులాబీ. గులాబీ అంటే పింక్ కలర్, మీకు గులాబీ అంటేనే అర్థమైపోయి ఉంటుంది గులాబీ కలర్ అని. సో లడ్కియోं का పసందీదా కలర్ హై గులాబీ, అంటే అమ్మాయిలకి ఇష్టమైన రంగు. పింక్ కలర్ అంటూ ఉంటారు కదా మాకు ఇష్టమైన కలర్స్ అని, సో అమ్మాయిలకి ఇష్టమైన రంగు పింక్ కలర్ అని అర్థం. నెక్స్ట్ పర్పల్. మనం వంగ పువ్వు కలర్ అంటూ ఉంటాం కదా, సో దాన్ని బైంగని అంటారు. బైంగన్ కి సాడీ అంటే బైంగనీ రంగ్ కి సాడీ బహుత్ సుందర్ హోతా హై, అంటే బైంగని కలర్ లో వంగ పువ్వు కలర్ లో చీర చాలా చక్కగా ఉంటుంది. సాడీ అంటే చీర అని అర్థం. నెక్స్ట్ భూరా అంటే బ్రౌన్, తెలుగులో మనం గోధుమ వర్ణం అంటారు, కానీ ఎక్కువగా తెలుగులో మనం ముక్కుపొడిం కలర్ అంటుంటాం కదా, సో దాన్ని. సో ముझे భూరా రంగ్ మే బ్లౌజ్ చాహియే, అంటే నాకు ఆ గోధుమ వర్ణం ఏదైతే ముక్కుపొడిం కలర్ అంటూ ఉంటాం కదా, ఇక్కడ నేను గోధుమ అని రాసాము, గోధుమ యాక్చువల్లీ, నాకు ఆ బ్లౌజ్ కావాలి అని. నెక్స్ట్ సఫేద్. సఫేద్ అంటే తెలుపు, సఫేద్ అంటే తెలుపు. కుచ్ కుచ్ లోగ్ సఫేద్ కలర్, సఫేద్ రంగ్ పసంద్ కర్తే హై, కొంతమందికి వైట్ అంటే చాలా ఇష్టం. కుచ్ లోగ్ అంటే కొంతమంది అని అర్థం. ఆల్రెడీ మనకు తెలుసు కదా, పసంద్ కర్నా అంటే ఇష్టపడడం. పసంద్ కర్నా అంటే ఏంటి? ఇష్టపడడం. ఓకే, నెక్స్ట్ కాల. కాల అంటే నలుపు. శ్యామ్ పట్ కాలా హోతా హై. శ్యామ్ పట్ అంటే ఏంటి అనుకుంటున్నారా? శ్యామ్ పట్ అంటే బ్లాక్ బోర్డే,
యాక్చువల్‌గా శ్యామ్ అంటేనే బ్లాక్. బట్ నేను అర్థం అవ్వడానికి చెప్పానది. సో, పట్. పట్ అంటే బోర్డ్. మనకి ఎక్కువగా మనం స్కూల్స్‌లో యూజ్ చేస్తుంటారు గదా! శ్యామ్ పట్. శ్యామ్ అంటేనే కాలా అని అర్థం. బ్లాక్. అంటే పట్ కాలా హోతా హై. బోర్డ్ అదెలా ఉంటుంది? బ్లాక్‌గా ఉంటుంది. నెక్స్ట్ ఆస్మాని. ఆస్మాని అంటే స్కై కలర్. ఆకాశం రంగు అంటారు గదా! స్కై బ్లూ. హ్మ్. మేరా పసందీదా లేకపోతే ఇంకెవరైనా నేమ్ పెట్టి వాళ్ళకి కూడా మేరా పసందీదా రంగ్ స్కై బ్లూ హై అంటే ఆస్మానీ హై. మేరా పసందీదా రంగ్ ఆస్మానీ హై. సో, ఇలా ఒక 10 కలర్స్ కూడా నేను రాసాను. సో, ఐ హోప్ ఈ క్లాస్ మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో, ఏవైతే అడిగానో నేను క్వెషన్స్ దానికి తప్పకుండా కామెంట్స్‌లో మీరు నాకు తెలియచేయాలి. సో, ఓకే. సో, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఎవరైతే హిందీ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్‌గా ఉన్నారో వాళ్ళకి యూజ్ అవుతుంది. సో, ఇప్పుడు ఇంకొక 2 డేస్‌లో నేను సెంటెన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను. సో, మీరెవరైతే ఇప్పటివరకు బేసిక్సే నడిచాయి. సో, ఎవరికైతే ఇంకా మేము అడ్వాన్స్‌గా నేర్చుకుందాం అనుకుంటున్నామో వాళ్ళకి కూడా యూజ్‌ఫుల్ అవుతుంది. సో, మీరు తప్పకుండా నోట్ చేసుకొని ప్రతిదీ ప్రాక్టీస్ చేయాలి. అడిగిన క్వెషన్స్‌కన్నీ మీరు ఆన్సర్ చేస్తూ ఉండాలి. మీ ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో లేకపోతే అద్దం ముందు మీరైనా మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు హిందీ వస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఒక 4 రూల్స్ అనేవి మనం తప్పకుండా పాటించాలి. అవేంటంటే ఫస్ట్ వినడం. ఇప్పుడు చూడండి చిన్న పిల్లవాడు ఉన్నాడనుకోండి, తనకి ఫస్ట్ ఏం రాదు కదా! వింటూ ఉంటాడు. వింటూ ఆ భాష అలవాటవుతుంది. సో, వినాలి. మనకి రాయడం, చదవడం అయితే స్కూల్‌లో నేర్పిస్తారు. వినాలి. తప్పకుండా ఫస్ట్ స్టెప్ తీసుకోవాలి. వింటూ ఉండాలి. మీకేదైనా చిన్న హిందీ ప్రోగ్రామ్స్ గానీ, లేకపోతే హిందీ ఏదైనా న్యూస్ గానీ వింటూ ఉండాలి. వింటూ ఉండాలి. తర్వాత చెప్పడానికి అంటే మాట్లాడడానికి ప్రాక్టీస్ చేయాలి. చిన్న వర్డ్స్‌తో మొదలుపెట్టండి. ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? ఆ చిన్న చేంజెస్ మీకు పెద్ద మార్పుని తీసుకొస్తుంది. ఏదైనా లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే అడుగు ముందుకు వేయాలి కదా! సో, ఆ స్టెప్ ముందుకు వేసి మనం నేర్చుకుందాం. సో, అవి ఏవైతే సెంటెన్స్ ఉన్నాయో నేను అవి కూడా స్టార్ట్ చేస్తాను గాబట్టి, మీరు తప్పకుండా ప్రతి ఒక్కటి నోట్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలని, మీరు నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్.